దృశ్యాలు 2019 మేనిఫెస్టో విడుదల నాటివి. ఈ 2 పేజీల డాక్యుమెంట్ తయారీ వెనుక అసాధారణమైన హోంవర్క్ ఉంది. అంతకు మించి ప్రజాక్షేత్రంలో జగన్ తెలుసుకున్న అనేక ప్రజా సమస్యలకు పరిష్కారం కూడా ఈ డాక్యుమెంట్లోనే ఉంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా 3648 కిలోమీటర్ల చారిత్రాత్మక పాదయాత్రలో కళ్లారా చూసిన సమస్యలపై అవగాహన పెంచుకున్న వైఎస్ జగన్ వాటి పరిష్కారం కోసం పలు పథకాలను రూపొందించారు. వాటినే 2019 మేనిఫెస్టోలో చేర్చారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంలా భావిస్తూ పాలన సాగించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సందర్భం వచ్చినప్పుడల్లా మేనిఫెస్టో అంటే తనకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటిదని ప్రత్యేకంగా చెబుతూ ఆ మేరకు ఉన్నతాధికారుల్లోనూ ప్రజా ప్రతినిధుల్లోనూ స్ఫూర్తిని నింపి పథకాలను అమలు చేశారు. దశ తిరిగెను కద దిశ దొరికెను పద నిశి కరిగెను కద ఖుషి మిగిలెను సదా ఆశల మొలకలు చిగురించెను యదా ఆర్థిక వ్యవస్థ వికసించిన పొద అవకాశం అందరి హక్కే కద. మేనిఫెస్టో విషయంలో వైఎస్ జగన్ వైఖరికి భిన్నంగా చంద్రబాబు వ్యవహరించారు. ఆయన ఎన్నికల సమయంలో మాత్రమే దాని గురించి మాట్లాడతారు. రంగురంగుల పుస్తకాన్ని ప్రజలకు, మీడియాకు చూపిస్తారు. ఎన్నికలు ముగిశాక వారి మేనిఫెస్టో ఎక్కడుందో టీడీపీ నేతలకే తెలియని అధ్వాన్నమైన దుస్థితి వారిది. అంతేకాదు, దాని గురించి ఎవరైనా అడుగుతారేమోననే భయంతో ఆ డాక్యుమెంట్ను పార్టీ వెబ్సైట్ నుంచి కూడా మాయం చేసిన ఘనుడు చంద్రబాబు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి ముఖ్యమైన అధికారి దగ్గర మేనిఫెస్టో ఉండేలా వైఎస్ జగన్ జాగ్రత్తలు తీసుకున్నారు. నవరత్నాల పాలనకు అర్థం చెబుతూ 58 నెలల కాలంలో డీబీటీ ద్వారా 2.70 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా వెళ్లాయి. ఇది ఒక చరిత్ర. ఏ రాష్ట్రంలోనూ ఇలాగ ప్రజలను బలోపేతం చేసిన ప్రభుత్వం లేదు. పేదల ఆత్మగౌరవాన్ని, అవ్వాతాతల ఆత్మాభిమానాన్ని కాపాడుతూ వారి ఇంటికే పథకాలన్నీ డోర్ డెలివరీ జరిగేలా చూడడం అనేది వైఎస్ జగన్ మేనిఫెస్టో అమలులో కీలక అంశం. ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి కోవిడ్ కారణంగా 2 ఏళ్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అతలాకుతలమయ్యాయి. ఆదాయాలు రాకపోయినా, ఖర్చులు పెరిగినా జగన్ సర్కార్ సాకులు చూపలేదు. అంతటి కష్టకాలంలో సంక్షేమ పథకాల ద్వారా ప్రజలను ఆదుకోవడమే పాలకుల అసలైన ధర్మమని భావించి ముందడుగు వేశారు జగన్. సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపకుండా అమలు చేశారు. అదే చంద్రబాబు జగన్ స్థానంలో ఉండి ఉంటే తాను అమలు చేసే అరకొర పథకాల్లో కూడా కరోనా సాకు చూపి సగానికి సగం పథకాలను అటకెక్కించేవారు. మేనిఫెస్టో అమలు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన గొప్ప వ్యవస్థలు గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్లు. ఈ వ్యవస్థల సాయంతో గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ లంచాలు, వివక్ష లేకుండా ప్రతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నారు. అర్హులకే పథకాలందేలా చూడడంలో ఈ వ్యవస్థలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. అర్హత ఉంటే చాలు, ప్రతి కుటుంబానికి సంతృప్త స్థాయిలో పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం కావాలనేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విధానం. ఒకరికి ఒక పథకమే అని కాకుండా వారికి అర్హత ఉంటే 4-5 పథకాలైనా సరే ఇవ్వాలని అధికారులకు ఆదేశాలిచ్చి అవి అందేలా చూశారాయన. తండ్రి స్ఫూర్తితో తండ్రి కంటే 2 అడుగులు ఎక్కువే వేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల అమలులో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. దాంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు పలు పథకాలు అందుతుండటంతో వారి జీవితాల్లో నాణ్యమైన మార్పులు వస్తున్నాయి. సాంకేతిక కారణాల వల్లనో మరో సమస్య వల్లనో పథకాలు అందుకోవడంలో ఎవరైనా లబ్ధిదారులు పొరపాటున మిస్ అయితే వారిని గుర్తించి మరీ మరో అవకాశం కల్పించడం అనేది గతంలో ఎన్నడూ లేదు. మిస్ అయిన వారి కోసం సంవత్సరంలో 2 సార్లు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి మరీ వారికి స్కీమ్లందించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. మేనిఫెస్టో అమలు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న మరొక గొప్ప నిర్ణయం గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమ నిర్వహణ.
ఈ కార్యక్రమం ద్వారా ఆయా నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు మేనిఫెస్టోను తీసుకుని లబ్ధిదారులకు చూపి వారికి ఏ పథకాలు అందుతున్నాయో తెలుసుకున్నారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే ఎక్కడికక్కడ పరిష్కరించారు. స్కీములను పటిష్టం చేశారు. ప్రజల ఆశీర్వాదాలు పొందారు. నిజానికి ఇలాంటి కార్యక్రమం దేశ చరిత్రలోనే ఎక్కడా లేదు. రాష్ట్ర ఆదాయం, ఖర్చులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశేషమైన పట్టును సంపాదించారు. ఆర్థిక రంగ నియమ నిబంధనల ప్రకారం సంక్షేమ పథకాలకు కేటాయింపులు చేసి 5 ఏళ్లలో ఏ పథకాన్ని ఆపకుండా అమలు చేశారు. అధికారం కోసం అడ్డగోలు హామీలిచ్చే చంద్రబాబు లాంటి నాయకుల్లాగా కాకుండా బడ్జెట్పై సంపూర్ణమైన అవగాహనతో సంక్షేమ పథకాలను తీర్చిదిద్ది సక్సెస్ఫుల్ గా అమలు చేశారు. రాబోయే 5 సంవత్సరాల పాటు అవే పథకాలన్నిటినీ కొనసాగిస్తామని హామీ ఇస్తూ వాటిలో అమ్మఒడి, రైతు భరోసా, వాహనమిత్ర, పింఛన్ కానుక లాంటి పథకాలను మరింత బలోపేతం చేసి 2024 మేనిఫెస్టోను ఘనంగా ప్రకటించారు జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నిన్నే జగన్.